చెప్పనా ఏం పరిస్థితి? చెప్పనా? ఏం పరిస్థితి ఏమంటున్నారు? రుణమాఫీ అయిందానే? రుణమాఫీ కాలే, ఏం కాలేదు. నిమ్మలం కూర్చున్నా అందరూ రైతులందరూ ఇలా పూలు చల్లుతారు, రేవంత్ రెడ్డికి అది చల్లుతారు, ఇది చల్లుతారు. రా, పర్లేదు. నేను ఈరోజు బ్యాంకు పోయి వచ్చిన. బ్యాంకు పోయి వస్తే 2,80,000 ఉంది. ఆ 1,80,000 కట్టు కత్తిమై 30 తారీఖు వరకు మీకు రుణమాఫీ వస్తుందా అని చెప్తున్నారు. లిస్ట్ వచ్చిందా? పేరు మీద రాలే. మరి లిస్ట్ రాంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయండి, 2 లక్షలకు ఎక్స్ట్రా ఉన్నాయంట. 2 లక్షలకు ఎక్స్ట్రా ఉంది, కట్టినవే అనుకుందాం. కడితే గ్యారెంటీ ఉందట చేస్తానికి? గ్యారంటీ ఏం లేదు. గ్యారంటీ ఈయన ఓవర్ చేయమన్నారా అన్న? ఇప్పుడు నువ్వు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. మేము 5 లక్షలు తెచ్చుకుంటాం, నీకేం అవసరం? నువ్వు చేస్తున్నా 2 లక్షలు చేయాలి. నీ 2 లక్షలు చేసినాక కత్తి మిగతాది ఉంటే మేము కట్టుకుంటాం. ఫస్ట్ మమ్మల్ని కట్టు, నేను తర్వాత చేస్తాను. ఇప్పుడు చేయలేనిపోయి మేము ఉన్నాం. ఒక్క రూపాయి ఇప్పుడుగా పరిస్థితి లేదు. ఇప్పుడు 1,20,000 మళ్ళీ తెచ్చి కట్టాలంటే ఏడు తెచ్చి కడతామన్నా? పోనీ తెచ్చి కడతాం, కడితే అవి వస్తాయని గ్యారంటీ లేదు. కొత్తగా చెప్పి మళ్ళీ ఇంకొక ₹1,00,000 బయట తేవాలి. ఏం లేదనా, మొన్న ఎంపీ ఎలక్షన్లకు రైతు బంద్ వేస్తున్నామని డ్రామా ఆడిరు, కొంతమందికి వేసారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, రుణమాఫీ అని డ్రామా ఆడుతురు. అది ఎన్నో 100కు ఒక 10 మందికి అయినాయి, కత్తిమ 90 మందికి కాలేదు. అవి కాలేదు, కావు కూడా. ఇక ఈయన బడ్జెటే పెట్టడా రుణమాఫీకి? బడ్జెట్ పెట్టింది ఈయన రుణమాఫీ ఎడికెళ్ళి చేస్తాడని రైతు బంధు ఆయనే అన్నాడు కదా, 4 రోజులు ఇది కడుపు కట్టుకుంటే మొత్తం 40,000 కోట్లు ఒకటే దెబ్బ. ఈ రోజు హరీష్ రావు ఒకటే సవాల్ విసిరిండు. ఏం విసిరిండు అంటే, ప్రతి రైతుకు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానన్నాడు. ఈ రోజు ఎన్నో 2 లక్షల రుణమాఫీ ఒక్కనికి చేసి హరీష్ రావు రాజీనామా చేయాలని ధర్నాలు చేస్తున్నారు. హరీష్ రావు రాజీనామా చేయించేంత దమ్ముందా అన్న ఇలా కాడ? హరీష్ రావు అంటే ఏందనుకుంటున్నావు? ఇప్పుడు నేను అదే అంటున్నా, సరే అది ఓకే, అది నడుస్తుంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ₹1,00,000 రుణమాఫీ చేస్తేనే 17,000 కోట్ల రూపాయలు అయినాయి. అవును, అన్కండిషనల్. అక్కడ ఎవరితో సంబంధం లేదు, అవును, రేషన్ కార్డు లేవు, పర్లేదు మాట్లాడండి. అవునవును, ఏం లేకుండానే 17,000 కోట్లు అయింది. అవును. ఈయన మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ నేను 2 లక్షల రుణమాఫీ చేస్తే కూడా గదే 17,000 కోట్లు అవుతుంది. ఇదే లెక్క. 7,000 కోట్లనే గానా? 17,000 కోట్లు, మొత్తం 40,000 కోట్లు కావాలి. 40,000 కోట్లు కావాలి. 17,000 కోట్లు ఎక్కడన్నా రైతు బంధు పైసలు ఆపి రుణమాఫీకి మళ్ళించిండు. రైతు బంధు గోవిందా? రైతు బంధు ఏడుందా? రైతు బంధు కేసీఆర్ పెట్టిన రైతు బంధు గోవింద అయింది. ఇప్పుడు రైతు భరోసాని తీసుకొచ్చారు, ఆ రైతు భరోసా లేదు. కౌలు రైతులకు ఇస్తున్నారు, కౌలు రైతులకు లేదు. ఏది లేదు. ఈ రోజు బ్యాంకుకు పోతే నువ్వు పైసలు తీసుకొని రాపో, ఫస్ట్ కట్టినాక నీకు రుణమాఫీ వస్తుంది నెల తర్వాత అంటుండు. పైసలు కట్టుడేంది? ఇప్పుడు నీకు సరే నువ్వేమన్నావు, 2 లక్షల రుణమాఫీ చేద్దామని అన్నట్టు. 2 లక్షల రుణమాఫీ అన్నప్పుడు నీకు 2,50,000 ఉన్నా 3 లక్షలు ఉన్నా కూడా 2 లక్షలు అయితే తీసేయాలి. 2 లక్షలు తీసేయి, నువ్వు కత్తిమ పైసలు మేము కట్టుకుంటాం, దానికి ఏం బాధలేదు. అప్పుడు నీకు పాలాభిషేకం చేస్తాం, పూలాభిషేకం. మల్లారెడ్డి కూడా నడి చివరస్తలా నీకు పాలాభిషేకం చేస్తాం. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఫస్ట్ చెయ్యి. మమ్మల్ని గడమని అడగదు, నువ్వు ప్రశ్నించవద్దు మమ్మల్ని గడమని. రైతునేందన్న ప్రశ్నించేది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మాది రైతు ప్రభుత్వం, మాది ప్రజాప్రభుత్వం, మేము ఇలా 2 లక్షల రుణమాఫీ చేసిన అని చెప్పేసి నిన్న ఖమ్మం సభలో ఏమంటున్నాడు, అసలు మొత్తం అయిపోయింది, రైతులందరూ సంతోషపడుతున్నారు, ఇట్లా మా మీద పూలు చల్లుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా మరి మీరేం చూస్తే అంతా ఏదో పోగొట్టుకున్నట్టు మొత్తం ఎగ్జాంపుల్ కాలం పోయింది, మొత్తం కాలం పోయింది, అంత ఆగమైన నడువులో కూర్చున్నాం. ఈ ఇంతమంది రైతులను మీరు అడిగిరు, ఒక్కరే ఒకరు అయ్యింది రుణమాఫీ అని చెప్పి. దానికో పంచాయతీ ఉంది, ఎవ్వరికి కాలేదన్న. నేను ఒకటే చెప్తున్నాగా, 100 మందిలో 1% అయింది, 1% అయింది. అవి కూడా మళ్ళీ ఇస్తలేరు. ఓవరాల్ గా ఇప్పుడు మీ ఊర్లోనే ఎంత మందికి అయి ఉండొచ్చు? ఒక 100 మందిలో 10 మందికి కావచ్చు, 100 మందిలో 10 మందికి కావచ్చు. అంతే. అంటే ఇప్పుడు ఏమేమి పెడుతుంటారు? రేషన్ కార్డు లేదని చెప్తున్నా, లేకపోతే మీ పేరు ఏమైనా రాలేదంట? అసలు పేరే రాలేదంట అన్న లిస్ట్ లా. పేరెందుకు రాలేదని నేను అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి అడిగిన. ఈ రోజు అడిగితే నీకు మీద ఉన్న అమౌంట్ను ఫస్ట్ పే చేయి, బ్యాంకులో పే చేసినాక నీకు ఒక నెల లోపల మళ్ళీ నీకు రుణమాఫీ 2 లక్షలు వస్తుంది. ఒకవేళ అది కూడా ఇప్పుడు ఇంతసేపు రాకపోతే అంటే అదే ప్రశ్న నేను అడిగినా, అదే ప్రశ్న నేను అడిగితే గవర్నమెంట్ అడుగురా అని అంటారు. ఇప్పుడు డామేజ్ ఎక్కువ అయిపోయింది, పని ఏమో తక్కువ అయిపోయింది. రుణమాఫీ అని రోజు డబ్బు కొడుతురు కానీ ఈ రుణమాఫీ అయ్యింది 10 మందికి,
అరవడేజ్ ఏమో పెద్దగా అయింది. నాకైతే రైతులేమో అటే చూస్తారు. ఒకటంటవా సరే తప్పు నేను అది చేసిండు కానీ ₹1,00,000 రోడ్డు రుణమాఫీ ఉన్నాడు చేసిండు, 40,000 చేసిండు, 2 లక్షలు దాటి ఉన్నాడు, 50,000 దాటితే చేయలేదు, 50,000 దాటితే చేయలేదు, ఇంకా రాలే. అదే సరే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడదాం. మనం ఏదైనా రైతులమే, మనకు అవసరం. ఇప్పుడు ఆల్రెడీ వానాకాలంకి వచ్చినాం ఆల్రెడీ. ఎప్పుడు కూడా మనకు రైతు బంధు జూలైలో పడేది, జూన్లో పడేది, జూలై పడేది, తర్వాత ఆగస్టు వరకు వచ్చింది. ఇప్పుడు ఆగస్టు కూడా 15 ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇది కూడా. మరి రేపు మరి ఏంది రైతు భరోసానా రైతు బంధో ఏదో ఒకటి ఏంది మరి అడగరా? అడుగుతాం అన్న, గవర్నమెంట్ ధీటుగా సవాలు వేస్తాం, అడుగుతాం మేము. రైతు భరోసా అన్న, రైతు బంధు కేసీఆర్ భిక్షం వేస్తుండు 10,000 అన్నావు నువ్వు 15,000 ఇస్తాను. ఈ ఆగస్టు 6వ నెలలు ఇచ్చే పైసలు ఇంతవరకు ఇవ్వలేదు. వానాకాలం పంటకి ఇవ్వలేదు. మేము అప్పు తెచ్చి ఇతనాలు తెచ్చి పెట్టుకున్నాం. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంటకు, ఆనాకాలం పంటకు పత్తితులకు పైసలు వచ్చేది, ఎండాకాలం పంటకు వడ్లకు పైసలు వచ్చేది. సీడ్ కొనకుండా మందు బస్తాలు అయినా సీడ్ అయినా ఏదైనా ఒకటి వాడుకునేది మేము. ఇప్పుడు ఏది లేదు. ఎట్లా అంటే ఏం చెప్తామన్నా, మేము ఏం చేయలేమన్నా. ఊర్లో నేను అన్ని ఊర్లో తిరుగుకుంటూ వస్తున్నా, ఏడ చూడు రైతులు అయ్యో నాది కాలేదు అని గద్దెని ఎక్కినంత సేపు డ్రామాలు ఆడిరు, మస్తు మాట్లాడిరు. ఇప్పుడు గద్దె దించే పని మీద మేము ఉంటాం గంతే. అంతేనా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం పెడుతున్నారు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ ఇంటికే వస్తాం, వాళ్ళందరి దగ్గర మేము తీసుకుంటాం, వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత దాన్ని షార్ట్ అవుట్ చేస్తామని చెప్పేసి అంటారు. ఈ ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? తండ్రి నువ్వు నమ్ము కానీ నీవు మాట అన్నది ఒక రకం, రెండో మాట మూడో మాట చేస్తున్నాను. అంతేనా? ఓకే, మీరు చెప్పండి. ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? మాట ఉంటుంది. అవును.